వరద ముంచేస్తుంటే ఇక్కడ స్పోర్ట్స్ రివ్యూలేంటి అక్కడ ఎస్ అంటూ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అలాగే హరీష్ రావు. ప్రజలు వరదల్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఫ్లడ్స్ పై సమీక్షించాల్సిన సీఎం మూసీ సుందరీకరణ స్పోర్ట్స్ పై రివ్యూలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. వరద సమీక్షలో భాగంగా మూసీ సుందరీకరణ ప్రస్తావన వస్తే దాన్ని రాద్ధాంతం చేయడం సరికాదు అంటున్నారు. తెలంగాణలో వరద రాజకీయం రచ్చరేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో వరద విలయతాండవం చేసింది. రోడ్లు కొట్టుకుపోయాయి, పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు ఆయన. మీకు వెదర్ ఫోర్కాస్ట్ 3 రోజుల క్రితమే వచ్చింది. 3 రోజుల కింద వెదర్ ఫోర్కాస్ట్ వస్తే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. పశువులు కూడా చాలా చనిపోయారు. చాలా ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాలనపై పట్టులేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు హరీష్ రావు. వర్షాలు ప్రజలను మింగేస్తుంటే సీఎం స్పోర్ట్స్ రివ్యూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. యథా రాజా తదా ప్రజ అంటారు. ముఖ్యమంత్రి ఏదో రోమ్ నగరం తగలబెడుతుంటే ఫిడేలు వాయించినట్టు నిన్న మూసీ సుందరీకరణ మీద రివ్యూ చేస్తాడు, ఇవాళ పొద్దున స్పోర్ట్స్ గురించి రివ్యూ చేస్తాడు. చూడండి, రాష్ట్రం అంతా వర్షాలతో అతలకుతలం అయిపోయి అటు నిర్మల్ పట్టణము, ఇటు కామారెడ్డి పట్టణము, ఇటు మెదక్ జిల్లా అంత ఆగమాగమైపోయి ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఒకవైపు ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవడా? ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? కలెక్టర్లను రివ్యూ చేయాల్సిన అవసరం లేదా? అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెప్పించి ప్రజల్ని కాపాడుకోరా? ఇవాళ ఇద్దరు ఇక్కడ చనిపోయిన సత్యనారాయణ అంటే యాదగౌడ్ అంటే కేవలం ప్రభుత్వ వైఫల్యం. 3-4 గంటలు కరెంటు పోలు పట్టుకొని వాళ్ళు ఎదురు చూశారు, కానీ ప్రభుత్వం పంపలేకపోయింది. సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందని విమర్శించారు ఆయన. వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సీతక్క. పాలనా యంత్రాంగమంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తుందన్నారు. ఎక్కడికక్కడ మరి అక్కడక్కడ చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం, అదేవిధంగా వరద వచ్చినటువంటి ఇండ్ల నుంచి కూడా పబ్లిక్ని బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో వివిధ ఫంక్షన్ హాల్స్లలో ఏర్పాటు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఫుడ్, వాటర్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. మేము కూడా అందుబాటులో ఉంటాం. కలెక్టర్ను, పోలీస్ అధికారులను, ఎస్పీని అందరినీ కూడా అప్రమత్తం చేస్తాం. బీఆర్ఎస్ పై మండిపడ్డ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంట నష్టం అంచనాపై దృష్టి సారించామన్నారు. ఈ విపత్తుకు సంబంధించి ఈ 4 జిల్లాల్లో ప్రస్తుతానికి 4 జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాం. అంచనా వేసి వాటిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహాయానికి పోతాం. కేంద్ర ప్రభుత్వం పోయినసారి ఎట్లా కనీసం ఒక 50% కూడా ఇవ్వలేకపోయారు. ఈసారైనా ఈ కొత్తగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలను తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. హరీష్ రావు గారు, ఈరోజు వర్షం వస్తుంటే హిమాయత్ సాగర్ ఫుల్ అయిపోయింది. ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తే ఒకవేళ ఇక్కడ కోట్లాది మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నిజంగా ఏదైనా జరగడానికి జరిగితే దాని మీద సమీక్ష చేయకుండా ఎట్లా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి వస్తే ఆ ప్రాజెక్టు గురించి ఏదైనా 2 మాటలు మాట్లాడి ఉంటారు. కానీ నిరంతరము ఎందుకంటే ఈ వెదర్ కండిషన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పూర్తి స్థాయిలో వెదర్ కండిషన్స్ బట్టి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్స్ కానీ అధికారులకు అక్కడ ఇరిగేషన్ వాళ్ళకి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ మరి 24 అవర్స్ పనిచేస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులమంతా అప్రమత్తంగా ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు కాంగ్రెస్ నేతలు.